ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరంలో ఏ అక్షరాలు వస్తాయి అంటే నామాక్షరాలు? కర్కాటక రాశిలో అంటే హి అనే అక్షరం వస్తుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదం, తర్వాత పుష్యమి నక్షత్రము 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి కాబట్టి హూ హే హో డా అనే అక్షరాలు ఇక్కడ కర్కాటక రాశిలోనే వస్తాయి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి కాబట్టి డీ డూ డే డో ఈ 4 అక్షరాలు కూడా కర్కాటక రాశిలోనే వస్తాయి. కాబట్టి ఈ అక్షరాలతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారందరూ ఈ కర్కాటక రాశినే చూసుకోవాలి. ఇక ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి 50% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ సంవత్సర ప్రారంభంలో లాభంలో ఏకాదశ స్థా సర్వే గ్రహాః శుభఫలప్రదాః అని శాస్త్రం. అటువంటిది దేవగురువైన బృహస్పతి ఏకాదశంలో కనుక ఉన్నట్లయితే విశేషమైనటువంటి దైవబలం ఉంటుంది. అది సంవత్సర ప్రారంభంలో మే 14 వరకు అనుకూల ఫలితాన్ని ఆయన ఇస్తున్నారు. అలాగే భాగ్యంలో 9వ రాశిలో శని సంచారం ఇక్కడ మిశ్రమ ఫలితాన్ని సూచిస్తోంది. అలాగే ఈ సంవత్సరము 9, 8 రాశుల్లో రాహువు యొక్క సంచారం ఉంటుంది. ఇక 3, 2 రాశుల్లో కేతు సంచారం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద గురువు లాభంలో ఉన్నప్పుడు ఆయన శుభాన్ని ఇస్తారు మే 14 వరకు. ఆ తర్వాత ద్వాదశ స్థానంలో జన్మస్థానంలో వస్తారు కాబట్టి అక్కడ అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వరు. ఇక కేతువు తృతీయంలో ఉన్నప్పుడు అనుకూలిస్తారు. మొత్తం మీద 50% శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉత్తరార్ధంలోనే ఉన్నాయి. అంటే సంవత్సర ప్రారంభం నుండి ఈ మే, జూన్ వరకే ఈ ఫలితాలు శుభాన్ని సూచిస్తున్నాయి. ఆ తరువాత కొద్దిగా ఆచితూచి ముందుకు సాగాలి. ఇక ఆదాయ వ్యయాలను కనుక చూసినట్లయితే ఆదాయము 8, వ్యయము 2, అంటే ఆదాయమే ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ కూడా రాజపూజ్యం ఎక్కువగానే ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం 50% బాగుంది. ఆదాయం చాలా బాగుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. గౌరవం విశేషంగా ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా మీ బాధ్యతల్ని ప్రారంభించండి. ప్రతి పనిలోనూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. మే 14 తర్వాత గురుబలం తగ్గుతుంది. ప్రతి పనిలో ఏకాగ్రతను పెంచండి. ఎట్టి పరిస్థితుల్లో పనుల్లో అశ్రద్ధ వద్దు. బాధ్యతాయుతంగా లక్ష్యాలను పూర్తి చేయండి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. శని రాహువులు సహకరించట్లేదు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. దగ్గరి వారితో విభేదాలు లేకుండా శాంతంగా ముందుకు సాగండి. ఏకాగ్రతతో పనిచేస్తే నష్టాలను నివారించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కేతువు తృతీయంలో సహకరిస్తున్నారు కానీ ఉత్తరార్ధంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. తెలివిగా బుద్ధిబలంతో ఆలోచించి మంచి పనులు చేసినట్లయితే అభివృద్ధిని సాధిస్తారు. కర్కాటక రాశి వారికి మొత్తం మీద 50% శుభ ఫలితం ఉంది కాబట్టి ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని చూస్తే విద్యలో ఏకాగ్రతతో చదవండి, మంచి ఫలితాలు సాధిస్తారు. కారణం ఏంటి? మే 14 వరకు బాగానే ఉంది. మే 14 తర్వాత మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? జూన్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి జూన్ నుంచి మెజారిటీ ఆఫ్ ఇయర్ గురుబలం లేదు కాబట్టి ఏకాగ్రత ఎక్కువగా అవసరమవుతుంది విద్యార్థులకి. అదేవిధంగా వృత్తిలో స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. లాభం ఉంటుంది. ధనపరంగా చూసినట్లయితే ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. కృషిని బట్టి ఆదాయం పెరుగుతుంది. అదృష్టపరంగా చూసినట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో బలమైన ప్రయత్నం ద్వారాగా అదృష్టం సిద్ధిస్తుంది. కార్యసిద్ధి ఆశించిన మేరకు ఉన్నది కాబట్టి విజయాలు లభిస్తాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి 2.5 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టినటువంటి అష్టమంలో శని దోషము తొలగి శుభ కాలంలోకి వారు ప్రవేశిస్తున్నారు కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో శ్రేయోదాయకమైన ఫలితాలే గోచరిస్తున్నాయి.